అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం గురించి గత కొన్ని రోజులుగా అనేక ప్రచారాలు వినిపిస్తున్నాయి. అరచేతి వెనుక భాగంపై అసాధారణ మడతలు కనిపించడంపై ఆందోళన వ్యక్తమైంది. ట్రంప్కి ఏమైంది అనే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి ఆరోగ్యంపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. వీనస్ ఇన్సఫిషియన్సీ ఇదో దీర్ఘకాలక సిరల వ్యాధి. అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం ఈ వ్యాధితోనే బాధపడుతున్నారు. ఆయనకు వీనస్ ఇన్సఫిషియన్సీ ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేసిన శ్వేతసౌధం భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇది సాధారణ రక్త ప్రసరణ వ్యాధేనని పేర్కొంది. 70 ఏళ్లు దాటిన వారిలో సాధారణంగా ఇది కనిపిస్తుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లెవిట్ తెలిపారు. రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం లేదా ధమనులు మూసుకుపోవడం వంటివి కాదన్నారు. గుండె, కిడ్నీల పనితీరులో ఎలాంటి లోపాలు లేవని వైద్య పరీక్షల్లో తేలిందని స్పష్టం చేశారు. అధ్యక్షుడి ఆరోగ్యం పట్ల పారదర్శకత ఉండాలనే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నాయి వైట్ హౌస్ వర్గాలు. సిరలు సాధారణంగా శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండెకు పంపిస్తాయి. కాళ్లల్లోని సిరలు సరిగ్గా పనిచేయకపోవడాన్నే వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారు. సిరల్లోని కావటాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తం వెనక్కి ప్రవహిస్తుంది. ఈ రక్తం కాళ్లల్లోని సిరల్లో పేరుకుపోతుంది. దీంతో దీర్ఘకాలంలో సమస్యలు వస్తాయి. ఎక్కువసేపు నిలబడటం లేదా కూర్చోవడం, వయసు పెరగడం, అధిక బరువు లాంటి కారణాల వల్ల సిరల్లో సమస్యలు వస్తాయి. ఇది సాధారణమే, కానీ కొన్నిసార్లు సమస్య తీవ్రతరం అవుతుంది. వ్యాయామంతో ఈ సమస్యను అదుపు చేయొచ్చు. కొన్నిసార్లు శస్త్రచికిత్స చేయాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.